అయితే ఇన్ఫోసోరియా కల్చర్ చేద్దాం. ఈ కల్చర్ ఏంటంటే మనకి బనానా లీఫ్తో చేస్తారు, ఎండిపోయిన బనానా లీఫ్ని తో చేస్తారనమాట. ఇది ఎందుకంటే బేటా ఫ్రైస్కి, ఇది గప్పీస్కి పెట్టుకోవచ్చు, బాగా పెరుగుతాయి. లైవ్ కల్చర్ కాబట్టి కొంచెం న్యూట్రిషన్ అదంతా ఉంటుంది. మనం దీన్ని కడిగేయాలి, ఫుల్గా వాష్ చేయాలి. దీంట్లో ఏం ధూళి దుమ్మ ఏం ఉండకూడదు. ఫుల్ వాష్ చేసి ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకొని, ఇలాంటిదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, అది బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో అయితే ఇందాక మనం కడుగు పెట్టుకున్న బనానా లీఫ్ అయితే వేసుకోవాలి. బనానా లీఫ్ వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలాంటి క్లాత్ తీసుకొని ఇక్కడ క్లోజ్ చేసి థ్రెడ్తో కట్టేయాలన్నమాట. ఒక 3-4 టైమ్స్ చుట్టి కట్టేస్తే మన ఇన్ఫోసోరియా కల్చర్ అనేది ఫస్ట్ టర్మ్ కింద రెడీ అయింది. దీన్ని మనం అయితే 7 days వరకు ఉంచాలి. 7 days వరకు ఉంచితే ఇలా అయితే రిజల్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఇన్ఫోసోరియా కల్చర్ని గ్లాస్లో షిఫ్ట్ చేసుకున్నాను. చూడండి గైస్, వీడియోలో అయితే క్లారిటీగా కనిపించట్లేదు. ఇన్ఫోసోరియా కల్చర్ అయితే రెడీ అయిపోయింది.